దుగ్గిరాల ఫ్యామిలీలో అందరూ ఒకరొకరుగా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా కావ్య, రాజ్‌ల సమయం వస్తుంది. "అన్నయ్య, వదిన మీరు కూడా డాన్స్ వేయాలి" అని చెప్పేసి కళ్యాణ్ అనగానే కావ్య రాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ కూడా లోలోపల సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ, నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా రాజ్ "ఒకసారి ఇలా రారా" అని చెప్పేసి వాళ్ళ బామ్మ పిలుస్తూ ఉంటుంది. వెంటనే రాజ్ వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళగానే ఇంకిలా చెప్తూ ఉంటుంది. ఇంకా కావ్యకు ఐ లవ్ యూ చెప్పే అవకాశం, నీ మనసులోని ప్రేమ చెప్పే అవకాశం వచ్చింది. అస్సలు మిస్ చేసుకోకుండా చెప్పురా అని చెప్పేసి పంపిస్తూ ఉంటుంది. ఇంకా రాజు కావ్య దగ్గరికి వెళ్ళి ఒక సాంగ్ పెట్టు అని చెప్పేసి కళ్యాణ్‌కైతే చెప్తూ ఉంటాడు. కళ్యాణ్ అయితే మంచి లవ్ సాంగ్ అయితే పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యల ఇంకా చాలా అనురాగంతో డాన్స్ అయితే వేస్తూ ఉంటాడు రాజు. వాళ్ళిద్దరూ కలిసి అలా డాన్స్ వేస్తూ ఉండడం చూసి ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కావ్య కూడా రాజు తన మనసులోని మాట చెబుతున్నట్టుగా ఒక లవ్ సాంగ్‌ని తీసుకొని తను అలా డాన్స్ వేస్తూ, తన చేతులు పట్టుకొని తనని అలా తిప్పుతూ డాన్స్ వేయడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా భర్త నాతో ఎప్పుడు ఇలాగే ఉండాలి అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. రాజ్ కూడా తన భార్యకి ఎప్పుడెప్పుడు తన ప్రేమ విషయం చెప్పాలా, తనను అంతగా ప్రేమిస్తున్నానో, ఎంతగా తనని అభిమానిస్తున్నానో తనకి ఏ విధంగా చెప్పాలో అర్థం కాక తను పిచ్చివాళ్ళలో చూస్తూ ఉంటాడు. కానీ ఇంకా ఇప్పుడు ఆ పాట రూపంలో చెప్పే అవకాశం వచ్చింది కదా! ఇంకా అలా చెబుతూ కావ్యని తన దగ్గరికి తీసుకొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు రాజ్. ఇంకా కావ్య కూడా అంతే. తన కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇద్దరూ ఇంకా కొద్దిసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ డాన్స్ అయితే వేస్తూ ఉంటారు. రాజ్ కూడా ఏమాత్రం తగ్గకుండా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటాడు. కావ్య కూడా తనతో పాటు ఇంకా కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా, ఇంక ఇక్కడున్న కళ్యాణ్ అయితే చూస్తూ తన పాత జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే రాజ్, కావ్య చాలా ఆదర్శమైన జంట కదా! వాళ్ళిద్దరూ చాలా అందంగా డాన్స్ వేయడం, రాజ్ అలా కావ్యని చూసుకోవడం, ఇంక ఇక్కడ ఉన్న అపర్ణ, రాగం, సుభాష్‌లు కూడా అపర్ణ ఎప్పుడూ కావ్య మీద విరుచుకుపడేది కదా! కానీ తను ఇప్పుడు చాలా బాగా వేశారని చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ ఉండి, "అన్నయ్య, వదిన డాన్స్ అయితే చింపేశారు. మీ పెర్ఫార్మెన్స్ అయితే అదిరింది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అందరూ వాళ్ళకైతే చాలా గట్టి గట్టిగా క్లాప్స్ కొట్టి చాలా బాగా చేశారని అభినందిస్తూ ఉంటారు. ఇంకా రాజ్, కావ్య కూడా చాలా సంతోషిస్తారు. మరి ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.